కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్ధతిగా నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ లేకపోతే. రెగ్యులర్గా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్ళని, ముక్కు, నోరు, చెవిని చేయితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉంటే వాళ్ళ నుంచి మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. క్రౌడెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. మనం అందరం కరోనా వైరస్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా 104కి కాల్ చేయండి. నమస్కారం, సిట్ కేబుల్ న్యూస్కి స్వాగతం. నా పేరు అర్చన. సిట్ కేబుల్ ప్రేక్షకులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. తాండూరు నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి పండుగ ఉత్సవాలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఎడ్లకు, పశువులకు వివిధ రంగులతో ముస్తాబ్ చేసి సాయంత్రం ఊరేగింపు చేశారు. తాండూరు కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షునిగా బంటు వేణును నియమించినట్లుగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రమేష్ మహారాజ్ బంటు వేణుకు నియామక పత్రాన్ని అందజేశారు. బంటు వేణు ఉపాధ్యాయ గారిని నియమిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ ద్వారా తెలియడం జరిగింది. వేణుగోపాల్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా యూత్ను గ్యాదర్ చేసుకుంటూ మేమేమైనా సీనియర్లు ఏమైనా సలహా సూచనలు అవసరం ఉంటే నేను తప్పకుండా ఇస్తాము. బాధ్యత తీసుకున్నట్లే ఇంత బాధ్యత తీసుకున్నదే మా పదవికి పూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. ఎందుకంటే గతంలో మేము చిన్న ఉన్నప్పుడు మేము చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాము. మీరు కూడా మీ టీం తీసుకొని పర్ఫెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన ఏమేమితున్నాయో అన్ని ప్రజలకు తీసుకుపోవాలి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా ఇప్పుడు ఎట్లా ఇంపార్టెన్స్ ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోషల్ మీడియా అంతగానం లేకుండే, అట్లనే ప్రచారాలు ఎక్క కాలేదు. అయితే మెయిన్ సోషల్ మీడియా ఉంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా సోషల్ మీడియా త్రూనే పోతేనే అన్నీ ఎత్తినాయి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే యూత్ ముఖ్యం. కాబట్టి యూత్కు అన్ని వాడకం చేసుకుంటూ అందరినీ ముందరు తీసుకుపోయి ఏమైనా డౌట్ ఉంటే సీనియర్లు అందరు ఉన్నారు, మాకు అందరికి అడిగితే మేమేం చెప్పాలో చెప్తాం. అవసరం పడితే వీటికి రావాలంటే కూడా వస్తాం. అయితే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల కాంగ్రెస్ మెత్తబడిపోయిందని చెప్పి అందరు టాక్స్ ఉన్నాయి. అది కాకుండా రమేష్ మహారాజ్ గారి ఆధ్వర్యం లోపల మనం కాంగ్రెస్ బలోపేతం చేసుకుంటూ ముందరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరు సమిష్టి కృషితో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వేణుగారికి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియమితున్నందుకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
रमेश साहब की सदारत में आज दांडू यूथ प्रेसिडेंट का पोस्ट डिक्लेयर करने जा रहे हैं। यहाँ तमाम आए कार्यकर्ता लीडर्स सबको मेरा आदाब और सलाम। जैसा कि आपको मालूम होना चाहिए, कांग्रेस पार्टी का एक पोस्ट होना बहुत बड़ी बात है, क्योंकि कांग्रेस पार्टी एक नेशनल पार्टी है। उस नेशनल पार्टी के जो भी लीडर छोटे गांव से बन के बहुत दूर दूर तक गए थे। आज तकरीबन देखिए जितने भी बड़े लीडर्स हैं यूथ प्रेसिडेंट बन के फिर वहाँ से तरक्की करके वहाँ से गए थे। अब रही बात, आज रमेश साहब यूथ प्रेसिडेंट का पोस्ट डिक्लेयर करने जा रहे हैं। ये जिम्मेदारी वेणु कुमार को दे रहे हैं। मैं उम्मीद करता हूँ उनके पीछे यूथ बहुत है, क्योंकि गए तो इलेक्शन में हम उनको देखे, यूथ बहुत अच्छा है उनके साथ। और हमारे कांग्रेस पार्टी के हाथ मजबूत करना है बोले तो यूथ ही हमारे साथ रहना बहुत ज़रूरी है। इसलिए आगे चल के ये जो पोस्ट है, आपको जो जिम्मेदारी आपके खानों पे दे जा रही है, ये पोस्ट पूरी अच्छी तरीके से निभाना चाहिए और यूथ को गैदर करना चाहिए और कांग्रेस पार्टी के हाथ मजबूत करना चाहिए। ये मत समझिए कि आज कांग्रेस पार्टी में 4 काउंसिलर आए, ये कुछ भी नहीं है। ये कुछ अफवाहें की वजह से, कुछ गलतियाँ की वजह से, कुछ ऐसे वैसे चीज़ों की वजह से आज हुई है। नेशनल पार्टी है, कभी ये होने वाली नहीं है। आज यूथ प्रेसिडेंट और यूथ जैसा भी पार्टी कांग्रेस पार्टी में शामिल होगा, ये यूथ ही पूरे देश को चलाने वाला है। मैं उम्मीद करता हूँ जो आज रमेश साहब पोस्ट डिक्लेयर करना चाह रहे हैं वेणुगोपाल साहब को, और तमाम यूथ जो भी आए, आज इनको डिक्लेयर हो रहा, कल तुम्हार को डिक्लेयर होगा और कई दूसरों को डिक्लेयर हो। सब जितने भी यूथ है आप लेकर चलना और तमाम यूथ सामने आना, आगे हमारे कांग्रेस पार्टी के हाथ मजबूत करना। जो जिम्मेदारी रमेश साहब आज पोस्ट दे रहे हैं आपको, वो जिम्मेदारी पूरी तरीके से निभाना, बल्कि मैं अपनी बात को यहाँ आपके सामने रखते हुए ख़त्म करता हूँ। समावेशाనికి చేసినటువంటి పెద్దలు తాండూరు ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ గారు, పెద్దలు నిజాముద్దీన్ ఎంపీటీసీ దారా సింగ్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ అనిల్ గారు, మరియు జనరల్ సెక్రటరీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అమీర్ గారు, ఫ్లోర్ లీడర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రవి గారు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ఈ సమావేశము ఎందుకు ఏర్పడిన విషయము మాకందరికీ తెలిసిందే. మరి యూత్ కాంగ్రెస్ తాండూరు టౌన్ ప్రెసిడెంట్గా మరి మొన్ననే ఎన్నికల్లో పోరాడి కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి మరి వేణుగోపాల్ గారిని నియమిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నియామకం చేయడం జరిగింది. కాబట్టి యూత్లో ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని మరి పట్టణంలో యూత్లో మరి వేణు అందరినీ ఒక పుతాటిపై తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలను సద్వినియోగం చేస్తాడనే ఉద్దేశంతో ఆయనకి పదవి ఇవ్వడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి వెన్నుముక్క అయితే మరి యూత్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క. మరి మీరు యూత్ అనేది పార్టీ విధానాలని, పార్టీ పెద్దలు, పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మొత్తం యూత్ మీద, యువకుల మీదనే ఉంటుంది. మరి అదేవిధంగా పార్టీ చెప్పిన విధి విధానాలను, క్రమశిక్షణ, డిసిప్లిన్, అవన్నీ యాక్టివిటీస్ కూడా మరి యూత్ పాటించవలసిన అవసరం ఉంది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పెద్దలు మీకు నిర్దేశం చేస్తారు, కానీ ముందుకు నడిపించేది యువతనే. కాబట్టి ఈనాటి యువత మీరందరూ రాబోయే రోజుల్లో మీరు నాయకులుగా పెద్దగా ఎదగాలని అంటే మీ యొక్క ఈ అవకాశాలను పూర్తిగా చేపట్టి మరి రాబోయే రోజుల్లో మీరు ఎంతవరకు ఈ యొక్క కార్యక్రమాలను సద్వినియోగం చేస్తారు, విజయవంతం చేస్తారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు పెద్దలు రమేష్ మహారాజ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పెద్దలు రమేష్ మహారాజ్ గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ దారాసింగన్న గారు, అలాగే పెద్దలు జనార్దన్ రెడ్డి అన్న గారు, మరియు మాజీ వైస్ చైర్మన్ అలీబాయ్ గారు, నవాజ్ గారు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగేంద్ర రవి గారు, మరి ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఎన్డీఎస్ఏ అంకిత్ గారు, మరి యువజన కాంగ్రెస్ అమీర్ అబ్దుల్లా గారు, మరి అలాగే సీనియర్ మైనారిటీ సెల్ మరి అమీర్ గారు, మరి రియాజ్ గారు, మరి జలాల్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, అలాగే సమాజ్ గారు, మరి జావేద్ గారు, మరి అందరికీ పేరున వచ్చినటువంటి కార్యకర్తలు, మరి సీనియర్ నాయకులకు అందరికీ పేరు, షిబూర్ గారు సీనియర్ నాయకులు, అలాగే అందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువజన కాంగ్రెస్ అంటే
కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటిది. ఎందుకంటే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఏ నాయకుడైనా ఎన్ఎస్ఏ నుంచి యువజన కాంగ్రెస్ నుంచే రాజకీయంగా ఎదుగుతారనమాట. ఇప్పుడు గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్నాడు, యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసాడు. అలాగే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచే యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసాడు. వీళ్ళంతా రాజకీయంగా ఎదిగి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇతర పార్టీలో ఉన్నారు. కానీ మరి కాంగ్రెస్కు ఈ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ వెన్నెముకలా పనిచేస్తుంది. ఎందుకంటే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ గట్టిగా ఉంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. అలాగే సీనియర్ నాయకులు వారికి తోడుంటారు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా మీరు పనిచేయాలి. ఇప్పుడు యువజన కాంగ్రెస్గా ఏవైతే వేణుగారు నియమిస్తున్నామో మరి ఈరోజు తాడు పట్టణంలో మరి వాడవాడల యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలి. వాడవాడల ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో యువకులను తీసుకొని కమిటీలు వేయాలి, యువకులను తయారు చేయాలి గట్టిగా. కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ రమేష్ మహారాజ్ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ క్షణాలలో హాజరై యువజన కాంగ్రెస్ వచ్చి మీరు ప్రతి అధికార పార్టీని పోరాడాల్సి వస్తుంది, వాళ్ళని నిలదీయాల్సి వస్తుంది. ఈ యువజన కాంగ్రెస్ ముఖ్యంగా కీలక పాత్ర వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మహారాజ్ గారు మీకు మీ పైన పెద్ద బాధ్యత పెడుతున్నాడు. యాక్టివ్గా మేము గతంలో మేము 97-98లో నేను గిట ఎన్ఎస్ఓ నాయకుడిగా మాజీ మంత్రి మాణిక్రావు ఉన్నప్పుడు మేము స్టూడెంట్ యూనియన్గా అప్పుడు చేరైనాం. ఆ నుంచి ఈ రోజు వరకు యువజన కాంగ్రెస్ నారాయణరావు ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్గా, అలాగే రమేష్ సాబ్ ఉన్నప్పుడు జిల్లా యూత్ కాంగ్రెస్గా అన్ని ఏదో పనిచేసుకుంటూ వచ్చినాం. ఏ రోజు పార్టీకి అన్యాయం చేయలే. ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి వెంటంటుగా ఉన్నాం. ఏ పార్టీకి ఎప్పుడు మోసం చేయలే. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎట్టున్నారంటే పేరు కండువలేసుకుంటారు కానీ లోపల టీఆర్ఎస్ నాయకులతో కుమ్మకవుతున్నారు. అలా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా చాలా మంది మన కార్యకర్తలు ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ వాళ్ళకి పనిచేసారు మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో. అలాంటి వాళ్ళు పార్టీకి పనికిరారు. నీతి నిజాయితీతో ఉండి కాంగ్రెస్ సేవ చేయాలి, కాంగ్రెస్ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రండి, ముందుకు రండి. మీ అన్నట్టుగా పెద్దలు ఇక్కడ అందరూ మీ మెంబర్ ఉంటారు. మీకు ముందర భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ పెద్ద పార్టీ. ఈ చిన్న పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ఉంటుంది తప్పకుండా మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. తప్పకుండా రాబో రోజుల్లో అధికారంలోకి తప్పకుండా వస్తాం. రాబో రోజుల్లో రమేష్ మహారాజ్ గారు ఎమ్మెల్యే గెలిపిస్తాం. మనమంతా కష్టపడి పనిచేసి తప్పకుండా ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్సీని తరిమి కొడతాం, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాను. ప్రజల్లో నియోగించిన వేదిక మీద ఉన్న పెద్దలు మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున గోల్న కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అందరికీ యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తాండూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని నూతనంగా వేణుగోపాల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి నా యొక్క ప్రత్యేక శుభాభివందనాలు. వారికి నేను కోరేది ఏంటంటే యువజన కాంగ్రెస్ అంటే ఈరోజు బేసికల్గా రాజకీయంగా ఎదగనికే ఒక మెట్ట అన్నట్టు. రాజకీయంగా ఎదగాలంటే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పగ్గాలు మన చేతిలో వచ్చినాయంటే దాన్ని న్యాయం చేస్తే తప్పకుండా ఎన్నో పదవులు మనం అలంకరించవచ్చు. ఈరోజు నేను కూడా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే ఆ రోజు నేను కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 90, 91, 93, 94, 95 వరకు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే నేను ఎంపీపీ అయినా. కానీ ఇంతగా మేము పార్టీలో ఏదో పదవులు వచ్చినాయి పదవులు చేసుకుంటూ విన్నాం కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పార్టీ న్యాయం చేసి పార్టీలో వండుకుంటూ ప్రతి వ్యక్తి ఎవరున్నా మనకు సంబంధం ఉండకుండా మనం ఎలక్షన్లలో పని చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే వ్యక్తులను చూస్తాం, పార్టీని చూడరు, పార్టీ మర్చిపోతారు. అప్పుడు ఈయనకు టికెట్ ఇస్తే నేను పని చేస్తాను, ఈయనకు టికెట్ ఇస్తే నేను చేయను అనేది స్లోగన్ చాలామంది పెట్టుకుంటారు. అట్లా కాకుండా పార్టీ ఎవరికైనా ఈయని ఒక గాడిదకి ఇచ్చినా మనం పని చేయాలి. ఎందుకంటే అది పార్టీ గుర్తొస్తుంది. ఆయన గాడిదకి ఇచ్చినా గాడిద పేరు కాదాడ పార్టీ గుర్తుంటుంది. కాబట్టి పార్టీ గుర్తు మీద మనం పనిచేస్తే మనకు తప్పకుండా మనకు గుర్తిస్తుంది పార్టీ. అదేవిధంగా ఈరోజు నేను వేణుగోపాల్ సూచన చేసేది ఏంటంటే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన పోస్టు తీసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు. నీకు గుర్తింపు రావాలి, రాజకీయంగా నీవు ఎదగాలంటే ఇప్పటి నుంచి నువ్వు కష్టపడి ప్రతి వార్డులో దాదాపుగా యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ 100 మందికి ఒక్కొక్క వార్డులో మెంబర్షిప్ చేసి 100 మంది మెంబర్షిప్ అయిన తర్వాతనే నువ్వు అక్కడ కమిటీని 11 మందిని
కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. 36 వార్డులలో 3600 మందిని యూత్ కాంగ్రెస్ సభ్యులుగా చేర్చుకున్న తర్వాత మొత్తం ఒక సమావేశం పెట్టి అక్కడ ప్రతి వార్డుకు కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. వేణుగోపాల్ గారిని యూత్ కాంగ్రెస్గా నియమించినందుకు చాలా మంచి యువకుడు. పోటాపోటీగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డులో గట్టిగా పోరాటం చేసిండు. గట్టిగా అంటే చాలా గట్టిగా పోరాటం చేసిండు. గట్టిగా పోరాటం చేసిన దాని లోపల ఆయన ముందున్నాడు. దాదాపు కొద్ది ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఓటమి అనేది మనకు గెలిపే కావాలి, ఓటమి అనేది కాదు. ఓటమి నుంచి ఇంకెన్నో నేర్చుకుంటాం మనం. కాబట్టి చక్కనైన వ్యక్తి, మంచి వ్యక్తిని, మంచి యువకుడిని మన ఇన్ఛార్జ్ గారు ఈరోజు సెలెక్ట్ చేసి ఈరోజు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దలందరికీ. మరి ఇక్కడ కూర్చున్న జనార్దన్ రెడ్డి బ్రదర్ గారు, మన రమేష్ మహారాజ్ ఇన్ఛార్జ్ గారు, తారా సింగ్ గారు, అలీం గారు, ఇతరత్ర అందరికీ కూడా నమస్కారం చెప్తున్నా. మనం పని చేయాలి, దారా సింగ్ చెప్పినట్టు పని చేయాలి. ఈరోజు మీరు ఏం పని చేస్తున్నారంటే హ్యాపీ బర్త్డే టు యూ వాట్సాప్, అదే మన లీడర్షిప్. ఫ్లెక్సీల ఫోటో, అదే మన లీడర్షిప్. అది పని చేసుకోవాలి. నేను చెప్తున్నా అది పని చేసుకోవాలి. మీరు ఎవరనే మనం, ఎందుకంటే మేము ఢిల్లీ పోయినాం అందరం. ప్రభాకర్ రావు కూడా చూసిండు. రామ్లీలా మైదాన్ లోపల డిసెంబర్ 10వ తారీఖు మీటింగ్ అయితే, భారత్ బచావ్ అని మీటింగ్ అయితే ఢిల్లీలో ఎక్కడ కూడా ఫ్లెక్సీ లేవు. ఈ తెలంగాణ లోపల, ఆంధ్ర లోపల దరిద్రం ఏమంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, అక్కడ జగన్ గవర్నమెంట్ పూర్వ విచ్చలవిడిగా చేస్తున్నారు. అక్కడ అస్సలే లేవు అక్కడ ఫ్లెక్సీలు అనేవి కూడా. జనార్దన్ రెడ్డి మేము అందరం చూసినాం కదా. అసలు ఇటువంటి ఫ్లెక్సీ తాండూరున్నంత పెద్ద ఫ్లెక్సీ ఆడ ఎన్నోపుర రామ్లీలా మైదాన్ లోపల కట్టింది. మనం ఏమంటే ఫ్లెక్సీ నుంచి లీడర్లం కాము ఎప్పుడే కానీ. దయచేసి మీరు గుర్తుంచుకోండి. అంకిత్ నీకు ఇంకా అప్పటి నుంచి అదే చూస్తున్నావు. ఫోటోనే కావాలి నీకు. దయచేసి చెప్తున్నా, మీరు ప్లీజ్ రిక్వెస్ట్ అట్లా చేయకుండా మీరు ఏమైనా ఉంటే చెప్పింది వినాలి. మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మీరు ఫోటోలకు వాట్సాప్లో వేయండి. మీరు కష్టపడ్డప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు చేయండి. కానీ ఏం చేస్తున్నారు, ఎవరో వాట్సాప్ అక్కడికి వెళ్ళేస్తే దాన్ని మీ ఫోటోలు పెట్టుకొని వేస్తున్నారు. అదే లీడర్షిప్. అదే దయచేసి అది పని చేసుకోండి. మంచి లీడర్షిప్ కావాలి. ఇది మీకు ఇప్పుడు వేణుకు చెప్తుందని ఇది సరైన సమయం, కష్టమైన సమయం ఇది. నీ ఇప్పుడు చేసుకున్నావు అనుకో, దారాసం చెప్పినట్లు 36 మంది పిల్లలు నువ్వు బాగా షైన్ అయిపోతుంది. భగవంతుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది, ఒక రూపం ఇచ్చింది. నీవు దాన్ని పట్టుకొని ముందలిపోతే ఆటోమేటిక్గా షైన్ అవుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కౌన్సిలర్ కాలేరా? టీఆర్ఎస్లో పోని, ఎక్కడ పోని, మోసం చేసిపోని అందరు ఇక్కడ కూర్చున్నాలే కదా. పోయిన వాళ్ళందరూ తీస్తాక కాంగ్రెస్ అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, ఈరోజు మోదీ షైన్ కావడానికి ఏం కారణం ఉన్నది? హిందుత్వ అనే కారణం పెట్టి మోదీ షైన్ అవుతున్నాడు. నిజం, అందరినీ డివైడ్ చేసింది ఎక్కడో అక్కడ. ఇక్కడ ఓవైసీ ఏం చేస్తున్నాడు, కేసీఆర్తో దోస్తీ కడుతున్నాడు. మనం అందరం 11 మంది నిలబెట్టిన తాండ్రుల మైనార్టీలను, ఒక్కరికి కూడా ఓట్లు వేయలేరు మైనార్టీలు అక్కడ ఎక్కున్నారని చెప్పి. మనం ఓడిపోయినాం. మనం ఓడిపోలేదు. అది భయపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయినరు, ప్రజలు ఓడిపోయినరు, మైనార్టీలు ఓడిపోయినరు. ఇక్కడ మనోళ్ళు లేరా? అలీం లేడా? అలీం గెలుస్తాడని అనుకున్నాం మేము. ఇంకోరు గెలుస్తారని అనుకున్నాం మేము. ఎందుకు మనకేం లేరు? టీఆర్ఎస్ చేసినారు. టీఆర్ఎస్ పరిస్థితి ఏమున్నది? తాండూరు మున్సిపాలిటీలో 3 నెలలు కాలేదు, అప్పుడే డీజిల్ ఇదవుతున్నది, ఇది అవుతున్నది, అంత మొత్తం అంతా గడపలో బయటకు వెళ్తుంది. అందుకే మనం ఏమంటున్నామంటే మన పార్టీ, మన పని, మన కార్యక్రమాలు అందరితో కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి చేద్దాం. మనకు నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీకేమైనా అవసరం పడితే మేము చేయలేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసుకుంటూ ఉంటున్నాం. దయచేసి ఎవరు కూడా, ఇంకోటి చెప్తున్నా, టౌన్ వాళ్ళకి ప్రత్యేకించి, మీరు కొంతమంది బయట ఏదో మాట్లాడుతున్నారు. हम सीनियर है, हमेशा आपको कुछ भी नहीं मालूम, हम बोलते तुम అంటే ఎంతైనా పెద్ద మనిషి. ఎందుకు పెద్ద మనిషి? వాళ్ళ నాయన మామూలు మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్లో 6 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసింది ఆయన మినిస్టరు. ఎవడన్నా ఉండడే ముందు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు దొరుకుతారే ముందుతాం, ఎవరైనా దొరుకుతారే ముందుతాం, ఎవరు లేరు. ఆయన కూడా ఎంపీ చేసి ఉన్నది మాట్లాడుతున్నారు. ఏమంటే మనం అందరం సంప్రదించుకొని పోవాలి. జర కోపం ఎక్కువ ఉన్నది, దాన్ని తగ్గించి మంచిగా అందరం కలిసి మెచ్చిపోదామని చెప్పుకుంటూ ముగిస్తూ వేణు ముందు మంచి పని చేయాలని చెప్పుకుంటూ శుభాకాంక్షలు. మొత్తం యూత్ లీడర్లు, తాండూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు తారా సింగ్ గారు, జనార్దన్ రెడ్డి గారు,
చంద్ గారు, అది రవి లింగదల్లి, మా ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంబేర్ గారు, ఎన్ఎస్యుఐ అంకిత్ గారికి అందరికీ నాకు నమస్కారం. మీరు అందరూ కలిసి పెద్దలందరూ సీనియర్లందరూ చెప్పి ఈ యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ గురించి వేణుగోపాల్ పేరు యునానిమస్గా వచ్చినందుకు త్వరలో ఆయనకు రీనామినేట్ చేయడం అంటే నామినేట్ చేస్తూ సులభంగా ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ కూడా తెప్పించున్నాం. అయితే ఈరోజు బంటు వేణుగోపాల్కి యూత్ కాంగ్రెస్గా వాళ్ళ స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ చెప్పి డిక్లేర్ చేయించినాం. ఆ లెటర్ ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఎన్నో మంది ఇప్పుడు మా పెద్దలందరూ మాట్లాడి మా సీనియర్ నాయకులందరూ మీకు సలహా ఇచ్చిండ్రు. దాంట్లో కొన్ని విషయాలు ముఖ్య విషయాలు ఏమంటే ఉత్తమ్ చెప్పిండు, చాలా మంచిగా చెప్తున్నాడు. సోషల్ మీడియాలో ఇంకనేమో ఫ్లెక్స్లు పెట్టుకుంటే లీడర్లు కాదు. సోషల్ మీడియాలో ఏదో ఒక కాజ్ పెట్టుకొని ఫోటోలు వేసుకొని దానికి 10 మంది వెరీ గుడ్ అంటారు, అది లీడర్షిప్ కాదు. సోషల్ మీడియాలో కూడా పర్పస్ఫుల్ రిపోర్టింగ్ ఉండాలి, పర్పస్ఫుల్ పోస్టింగ్స్ ఉండాలి. ఏదో ఒక పండుగ కొరకు లేకపోతే ఏదో ఒక ఇష్యూ మీద అందరు వేసుకుంటూ పోతే ఏం విలువ ఉండదు. అది ఏ లెవెల్లో ఎవరైతే చేయాలో వాళ్ళే చేస్తేనే అది బాగుంటుంది. అందుకొరకు ఎవరు వాళ్ళ లిమిట్స్ దాటిపోకూడదు. పార్టీ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇది సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది, లేకపోతే మొదలు అందరు నాయకులు ఉండరు కానీ వాళ్ళ హద్దులో వాళ్ళ దీంట్లో ఉండి పార్టీ కొరకు పనిచేసిండు. అందరు కలిసి మీకు ఏమైనా సలహా ఇచ్చిండ్రు యూత్కి. యూత్ ఒక చాలా ముఖ్యమైన వాళ్ళ పాత్ర ఉన్నది ఈ కాంగ్రెస్కు బలపరచడానికి, కాంగ్రెస్కు ముంగలు తీసుకోవడానికి, ఇంకనేమో కాంగ్రెస్కి మళ్ళా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో తీసుకురావడానికి. అందుకొరకు నేను ఇప్పుడు ఎన్నో బాడీలు డిక్లేర్ చేసినాం గతంలో. అవన్నీ బాడీస్కి మళ్ళీ ఒకసారి నేను త్వరలో మీటింగ్ కాల్ కూడా చేస్తున్నాను. ఇంకా త్వరలో మహిళా కాంగ్రెస్ కూడా డిక్లేర్ చేస్తున్నాం. అందరు కలిసి ఒక మండలి ఇంకా టౌన్ మీటింగ్లు పెట్టి ఈ కాంగ్రెస్కి మళ్ళా రీవైటలైజ్ ఎట్లా చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని దాంట్లో మీది ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పి నేను మీతో అది ఆ ముఖ్య పాత్రను మీరు మంచిగా నిర్వహించుకొని మంచి లెవెల్కు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. యూత్ కాంగ్రెస్ అంతా ఇంకా ఎన్ఎస్యుఐ కూడా మీ పాత్ర ఏమన్నదో మీరు చాలా గమనించి అందరు మీకు సలహా ఇచ్చినట్లు చాలా ముఖ్య పాత్ర ఉన్నది మీకు. దారా సింగ్ చెప్పినట్లు ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఉత్తమ్ చెప్పినట్లు ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, మన జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ మన ప్రెసిడెంట్ గారు కూడా యూత్ కాంగ్రెస్లో యాక్టివ్ రోల్ ఉండే. అయితే నేను చెప్పేది ఏమంటే వాళ్ళు చెప్పిన మాటల మీద వాళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ నుండి ఇక్కడికి వచ్చింది. అది కాకుండా మా దగ్గర యూత్ కాంగ్రెస్ నుండి వెళ్ళి మా దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నుండి మా దగ్గరికి వెళ్ళి అంత పేరు ప్రతిష్ట పొంది దీనికి వెళ్ళిపోయి మాకు లోక ఇచ్చి వేరే పార్టీలు జాయిన్ అయ్యి ఆడ కౌన్సిలర్లు కూడా అయ్యారు. అనుభవం అంతా మా దగ్గర పొందింది. అయితే అందుకొరకే ఈ ప్లాట్ఫామ్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ చాలా పాతది. ఈ పార్టీలు వస్తాయి, పార్టీలు పోతాయి, చిన్నవి. ఇంకొక ముఖ్య విషయం నాయకుడు చెప్పినట్లు కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రోగ్రెసివ్గా దిగుతున్నది, వాళ్ళ రేటింగ్ దిగుతున్నది. అన్నీ పిచ్చి వ్యవహారాలు, పిచ్చి డెసిషన్లు, నాన్ ప్రయారిటీ ఎక్స్పెండిచర్స్ ఉన్నందుకు అప్పులు చేసినాక దానికి ఒక్కొక్క సిటిజన్ మీద ఎంతున్నది అప్పు ఇంట్రెస్ట్, అప్పు కట్టేది. మీరు ఆలోచిస్తే ఇక మన గ్రాండ్ సన్లు కూడా కట్టలేదు అనుకున్న పరిస్థితి కుదరదు. అందుకొరకు ఈ రాబోయే కాలంలో త్వరలో మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీకాన్స్టిట్యూట్ కొత్త బాడీని తయారు చేసుకొని దారాసింగ్ చెప్పినట్టు వార్డ్ వైజ్ మళ్ళీ ఒక బాడీ డిక్లేర్ చేయండి.
నేను ఇప్పుడు దారా సింగ్ ఇంకా మొత్తాన్ని జనార్దన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మండల్ ప్రెసిడెంట్, మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా డిక్లేర్ చేయమని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళ బాడీని తయారు చేయించి అందరు కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మనం మళ్ళీ ఒకసారి క్యాడర్ బిల్డప్ చేద్దామని చెప్పి అందరితో కోరుతూ ఈరోజు వేణుగోపాల్ బంటుకు నేను ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఆయన మేము అనుకున్నట్లు ఆయన పని చేసి సాధిస్తాడు, చూపిస్తాడని చెప్పే ఆశలు ఆయన. కంగ్రాచులేషన్స్. ఇక త్వరలో నాకు ఇక బాడీ తయారు చేసి ఇవ్వాలని చెప్పి నేను ఇప్పుడు కోరుకున్నాను. ఇక లెటర్ అండి. ఇక్కడికి మొత్తం బయట గాలి మాట్లాడు. ఈరోజు తాండూరు పట్టణ యూత్ ప్రెసిడెంట్గా నియమించేందుకు రమేష్ మహారాజ్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు. అలాగే తీసుకున్న పదవికి ఖచ్చితంగా అందరూ న్యాయం చేస్తారని, అలాగే ప్రతి వార్డులోన కమిటీలు వేసి 36 వార్డులో కమిటీ వేసి 36 నుంచి యూత్ మొత్తం గ్యాదర్ చేసి తప్పకుండా పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా నిలదీసి పర్టికులర్గా ప్రతి ఒక్కటి నిలదీసి మాట్లాడతానని అందరూ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బషాబాద్ మండలంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బషాబాద్ మండలం జీవన్కి గ్రామంలో కాగ్రా నదిపై చెక్ డ్యాం నిర్మాణం కోసం 8,74,00,000 నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పలు గ్రామాలలో బీటు రోడ్డు కోసం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సుమిత మహేందర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ముందర మీరు ఎంకి పోయి ఫోటోలు కొడితే అందరూ వస్తామే, ఫోటోలు రావు.
అన్నా కింద పడగలవు నరసింహనా కింద పడగలవు ఎక్కడ కింద పడగలవు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పనిచేస్తున్న సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా బషీరాబాద్ మండలంలో ఎక్కువ మటుకు ఎస్టీ తాండాలు ఉన్న ఏరియాకి రోడ్లు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4,50,00,000 రోడ్లు ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాంతోపాటు రైతన్నకు సంబంధించి చెరువులలో నీళ్లు నిలబెట్టేట్టు ఈరోజు జీవన్గిలో ఒక 8 కోట్లు పెట్టి 8,50,00,000తోని చెక్ డ్యామ్ ఒకటి నిర్మించడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాకి 72 కోట్ల చెక్ డ్యామ్స్ మంజూరు ఇస్తే దాంట్లో 35 కోట్లు 45 కోట్లు తాండూరు కాన్స్టిట్యున్సీకే ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నకి ప్రాజెక్ట్ నుండి నీళ్ళు వచ్చే లోపల కనీసం వస్తున్న నీళ్ళని నిల్వ ఉంచుకోవడానికి ఈ చెక్ డ్యామ్స్ అనేది బాగా ఉపయోగపడుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగా ఈరోజు బషీరాబాద్ జీవన్గిలో మొదలు పెట్టడం జరిగింది. వీళ్ళని తొందరలో దాన్ని పూర్తి చేసుకోవడం. ఈ రోడ్లు కూడా చాలా రోజుల నుండి తాండా వాసులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రోడ్లు ఎప్పుడు వస్తాయని. ఈరోజు ఇంత సంక్షోభ సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి అడ్డు లేకుండా ఈరోజు శాంక్షన్ వేయడం జరిగింది. వీళ్ళని తొందరలో వాటన్నిటి పూర్తి చేసి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు దాని వెనకాల చాలా కృషి చేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఫౌండేషన్ వేయడమే కాదు వీళ్ళని తొందరలో పూర్తి చేసే బాధ్యతను ఎమ్మెల్యే గారిని తీసుకోమని కోరుతాం.